అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యాన స్తుతి అంశము ద్వీపము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా నుండుడి. జనములారా, నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఉదయకాల వేళలో కూడా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదువుకోవడానికి, ఆయన మాటలను మరి ధ్యానం చేసుకోవడానికి చూపిన కృపను బట్టి మీకు ఎంతగానో మనం ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగము ద్వీపములారా అని చెప్పేసి చూస్తుంటున్నాం. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా నుండుడి అని చెప్పేసి చూస్తుంటాం. ద్వీపము అంటే చుట్టూ పూర్తిగా నీటితో ఆవరించబడినటువంటి భూమి. చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండేది ద్వీపము. ద్వీపం అనగా సముద్ర తీర ప్రాంతం అని అర్థం. దేవుడు ద్వీపములన్నిటికీ పిలుపునిచ్చాడు. కేవలము ద్వీపములకు మాత్రమే కాదు, కానీ జనములందరికీ ఆయన పిలిపిచ్చాడు. దేవుడు జనులకు ఇచ్చిన పిలుపు ఎంతో గొప్పది. ఆయన ఎప్పుడు పిలిచాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో పిలిచాడు. ఆయన పిలుపు ఎంతో ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపుకు లోబడిన వారు దేవుని యొక్క మరి ఆజ్ఞలకు లోబడి మరి ఆయన సన్నిధిలో నిత్యము ఆయన స్తుతించేవారుగా ఉంటారు. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా నుండుడి. జనములారా, నూతన బలము పొందుడి అని చెప్పి చూస్తుంటారు. మౌనముగా ఉండుట అనగా లోబడుట అని అర్థం. ఒక అధికారి దగ్గరికి వెళితే మౌనంగా ఉంటాం. మరి ఈ లోక అధికారి దగ్గరికి వెళితే అంత మౌనంగా ఉంటాము. మరి పరలోకము నుండి వచ్చినటువంటి ఆయన, సమస్తమునకు ఆధారభూతున్నటువంటి ఆయన, నీలో నన్ను వెలిగించినటువంటి ఆయన, మానవుల్లో ఉండే ఆత్మదీపం పెట్టింది ఆయనే, వెలిగించే దీపము ఆయనే, వెలుగైనటువంటి దేవుడు ఆయనే. ఆ దీపము, ఆ వెలుగు, ఆ ప్రకాశము ఆయన మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం. అగ్నిగుండానికి ఆహుతి కావాల్సినటువంటి మనల్ని ఆయన చూసి ప్రేమించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మౌనముగా ఉండుట అంటే లోబడుట, ఆయనకు లోబడి ఉండాలి. దేవునికి లోబడి, దేవుని మాటల యందు భయభక్తులు కలిగి, అబ్రహాము ఎలాగైతే మరి ఆయన చెప్పినటువంటి మాటకి లోబడినట్లుగా, యోబుకు చెప్పినటువంటి మాటకి ఎలాగైతే యోబు లోబడినట్లుగా, దావీదుకు చెప్పినటువంటి మాట ప్రకారం దావీదు ఎలాగైతే లోబడి ఆయన సన్నిధిలో ఉన్నాడో, మరి అలాగూ మరి ఆయన రక్తంలో కడబడినటువంటి నీవు నేను కూడా లోబడి మనము ఉండవలసిన వారం కావుతున్నాం. ఆయన చేసే కార్యాల కొరకు కనిపెట్టాలి.
దేవుడు చెప్పు దానిని ఆలకించాలి. దేవుని మాటలు అలా ఉన్నాయా లేవా అని ఆలకించాలి. దేవునికి లోబడాలి. ఆయన చేసే కార్యాలకు మరి కనిపెడుతూ ఉండాలి. దేవుని ఎదుట మౌనంగా ఉండాలి. అంతేకాదు కానీ ఆయన చెప్పినటువంటి మాటలు ఆలకించే వారిగా ఉండాలి. ఆయన ఎదుట మౌనముగా కనిపెట్టాలి. అందుకే యెషయా గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే 37:7 అతనితో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును అని చెప్పేసి చూస్తుంటాను. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క అధికారమునకు లోబడుటను కూడా మౌనముగా ఉండుట అని మనం చూస్తాం. అక్కడ గమనించినట్లయితే అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించింది. మనకు ఒక ఆత్మ ఉంది. మనకు పరిశుద్ధాత్మను దేవుడు దయచేశాడు. మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మ నడిపింపుతో పరిశుద్ధాత్మకు లోబడి, దేవునికి లోబడి, వాక్యానికి లోబడి మనం జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుని యొక్క అధికారమునకు లోబడుటను కూడా మౌనముగా ఉండటాన్ని మనం చూస్తుంటున్నాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక అని చెప్పేసి మనం చూస్తాం. ద్వీపములారా, జనములారా, నా ఎదుట మౌనంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మౌనముగా ఉండాలి. అవును, అనేక మంది మౌనముగా ఉండక మరి వారి ఇష్టాప్రకారం వారు జీవిస్తున్న వారుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యానికి లోపడాలి. ఆరాధనలో క్రమం ఉంది. మౌనంగా స్తుతులు చెల్లిస్తేప్పుడు మౌనంగా ఉండాలి. ఇతరులు ప్రార్థన చేస్తే ప్రార్థన విజ్ఞాపనలో మరి కొంతమంది విజ్ఞాపన చేస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి, వింటూ ఉండాలి. కలిసి ఏక మనసు కలిగి ప్రార్థనలో వారు చెప్పినప్పుడు ఆమెన్ చెప్పేటప్పుడు మనమందరం కలిసి ఆమెన్ చెప్పే వారిగా మనం ఉండాలి. మౌనంగా ఉండాలి. ఆయన సన్నిధిలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండును అని చెప్పి చూస్తుంటారు. జనులందరూ నూతన బలము పొందిన వారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న వాళ్ళ క్రొత్త జన్మ పొందిన వారు బలము కలిగి, శక్తి కలిగి, ధైర్యము కలిగి, ఆయన యందు మరి బలము కలిగి ఆయనకు లోబడి, ఆయన వాక్యానికి విధేయులమై, ఆయన కట్టలకు లోబడి మనము ఉండవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు మన ఏళ్ళలో చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 40వ అధ్యాయం యెషయా గ్రంథము 31వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోవుదురు అని చెప్పి చూస్తుంటారు. దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలము మరి పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు అని చెప్పేసి చూస్తుంటారు. ఆయన అలయక పరిగెత్తుదురు, సొమ్మశిల్లక మరి నడిచిపోవుదురు అని చెప్పి అంటూ ఇలా ఉన్నవారు మరి దేవుని ఎదుట మౌనంగా ఉంటారు. ఇలా ఉన్న జనులు నూతన బలం పొందుతారు. వారు ఇలా ఉన్నవారు ఆయన సన్నిధిలో మరి వచ్చి ఆయన మాటలు వినేవారుగా ఉంటారు. ఆయన యందు బలము కలిగిన వారు, మరి ఎదిగేవారు, లోబడిన వారు, మౌనంగా ఉండేవారు ఎట్లా ఉంటారంటే మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మరి చక్కగా భయం కలిగి ఆయన వాక్యాన్ని వినే వారుగా ఉంటారని చెప్పి చూస్తుంటున్నాం. 41:1 అంటాడు కదా, ద్వీపములారా, జనములారా, మనము కూడుకుందుము రండి అంటాడు. వ్యాజ్యము తీర్చుటకు
మనము కూడుకుందుము రండి అంటున్నాడు. దేవుడు జనులకు పిలిపిచ్చాడు. వారు ఆయన సన్నిధికి వచ్చి మాటలకు మరి అవకాశం ఇవ్వాలి, లోబడాలి, మాటలు వినాలి, నేర్చుకోవాలి. మరి ఆయన సన్నిధిలో ఉన్నామని భయముతో వణుకుతో ఉండవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి తమ సందేహాలు వ్యాజ్యములు విషదపరుస్తారు. అక్కడ మరి వాదములతో మరి వారు నోరు నింపుకున్నట్లుగా మనం యోబు గ్రంథంలో మనం అక్కడ గమనిస్తాం. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందునని యోబు గ్రంథము 23వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తాం. ప్రియమైన వారులారా గమనించండి. ద్వీపములంటే చుట్టూ పూర్తిగా నీటిలో ఆవరించబడిన భూమి, అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి మరి ఉండేదిగా చూస్తుంటున్నాం. అది ద్వీపము అని చెప్పి చూస్తుంటాం. అవును, ఈ చుట్టూ మనకు ఎంతో మంది ప్రజలు తెలుసుకొని వారు దేవుని యొక్క పిలుపును రుచి చూడని వారు, దేవుణ్ణి ఎరగని వారు ఎంతోమంది ఉంటున్నారు. అయితే మనము కూడా ఎలా ఉండాలి? మనం వెలిగించబడిన వారం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిలో మనం ఎలా ఉంటే దీపం వలె వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. మనం ఎలా ఉండాలంటే వెలిగించే వారిగా ఉండాలి. వెలుగును మరి అందరూ కోరుకోరు, కొందరే కోరుకుంటారు. అయితే వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా వెలుగు కలిగినటువంటి ఆ మాటల మీద ఆయన మీద లక్ష్యం ఉంచుతారు. ఆయన మాటలకు లోబడతారు, మౌనంగా ఉంటారు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఆయన స్తుతించి వారుగా ఉంటారు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల వేళలోని సన్నిధికి చేరి వచ్చి నేను మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.